Hello, my dear students. Welcome to CP Academics, where you are going to learn science in simple and easy way. So, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ లో రూదర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇది ఒక చిన్న సబ్ టాపిక్. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 1909లో ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అనేవాడు తన యొక్క స్టూడెంట్స్తో కలిపి ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చూడడానికి సింపుల్గా మనకు ఇలా ఉంటుంది. ఇది ప్రొసీజర్ అన్నమాట. దీంట్లో మనం వచ్చేసి సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అయితే తీసుకుంటాం. దీంట్లో ఒక లెడ్ ప్లేట్, దేని ద్వారా అయితే మనం ఆల్ఫా పార్టికల్స్ని అయితే పంపుతాం, అంటే లైట్ అనమాట సింపుల్గా చెప్పుకోనికి. దీంట్లో ఇంకోటి గోల్డ్ ఫాయిల్, ఇది ఒక గోల్డ్ ఫాయిల్ ప్లేట్. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి 1000 ఆటమ్స్ థిక్ ఉంటుంది అనమాట. దీని చుట్టూ జింక్ సల్ఫైడ్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ అయితే మనం తీసుకుంటాం. దీంట్లో ప్రొసీజర్ అయితే ఇది. సో ప్రాసెస్ ఏంటంటే దీంట్లో మనం వచ్చేసి సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, ఏదైతే సోర్స్ ఉందో దీని నుంచి మనం ఆల్ఫా పార్టికల్స్ని లెడ్ ప్లేట్ ద్వారా పంపిస్తామన్నమాట ఈ గోల్డ్ ఫాయిల్ మీదకి. ఈ గోల్డ్ ఫాయిల్ మీద పడిన తర్వాత ఆ ఆల్ఫా పార్టికల్స్ ఏదైతే ఉంటాయో ఇలా డిస్టింక్టివ్ ప్లేసెస్లో పడతాయన్నమాట. దీన్ని ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే మనం ఈ డయాగ్రామ్ని చూడాల్సి వస్తుంది. సో ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇది బీమ్ ఆఫ్ పార్టికల్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి బీమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఆల్ఫా పార్టికల్స్ వస్తాయన్నమాట. ఇది నార్మల్గా ఇది వచ్చేసి యాటమ్లో న్యూక్లియస్, ఇది యాటమ్, దీంట్లో ఇది న్యూక్లియస్. కానీ ఈ న్యూక్లియస్ అనేది ఈ రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్ఫా పార్టికల్ పంపించిన తర్వాత ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదే ఇంకొంచెం దగ్గరగా అంటే ఆ న్యూక్లియస్కి ఇంకొంచెం దగ్గరగా పంపించినట్లయితే మనకు ఇక్కడ ఒక డిఫ్లెక్షన్ అనేది కనపడుతుంది. అంటే ఇలా వచ్చి డిఫ్లెక్ట్ అయింది యూతల్కి, అంటే రైట్ సైడ్కి అప్ డిఫ్లెక్ట్ అయింది. అదే ఇంకొంచెం దగ్గర న్యూక్లియస్కి ఇంకొంచెం దగ్గరగా వచ్చినట్లయితే ఇంకా ఇది మేబీ 120 degrees డిఫ్లెక్ట్ అయింది. అదే 180 degrees డిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఈ పాత్ని తీసుకున్నట్లయితే దీన్ని మనం హెడ్ ఆన్ కొలిషన్ పాత్ అంటాం. ఎందుకంటే ఇక్కడ బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏదైతే వెళ్తుందో స్ట్రైట్ టు న్యూక్లియస్, అది 180 degrees మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి ఉంది. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అయిందో అంటే ఒరిజినల్ పాత్కి ఎలా అయితే అది వెళ్ళాల్సిందో, ఒకవేళ న్యూక్లియస్ లేకపోతే ఒరిజినల్ పాత్ వెళ్ళాల్సిందో, ఇంకా డిఫ్లెక్టెడ్ పాత్, ఈ రెండు పాత్స్కి మధ్య ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అని అంటాం. ఇక్కడ నేను క్లారిటీగా మీకు రాశాను. సో డెప్త్గా చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ గురించి ఇదన్నమాట మ్యాటర్. సో కమింగ్ టు అబ్జర్వేషన్ నెంబర్ 1, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ టు ద గోల్డ్ ఫాయిల్ అన్డిఫ్లెక్టెడ్. అంటే ఏదైతే మనం బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ చాలా వరకు ఇక్కడ చూసుకున్నాం, నేను ముందుగా డయాగ్రామ్లో క్లియర్గా చూపించాను. దాంట్లో వచ్చేసి ఏన్నైతే వెళ్ళాయో ఆల్ఫా పార్టికల్ యొక్క బీమ్స్, అది వచ్చేసి డిఫ్లెక్ట్ కాలేదు. ఓన్లీ 1 in 3000 గెట్స్ డిఫ్లెక్టెడ్. అంటే 20,000లో ఒకటి లేదా అప్రాక్సిమేట్గా ఒకటి, ఇక్కడ కరెక్ట్ వాల్యూస్ అయితే మనం ఇవ్వలేం, అందుకు అప్రాక్సిమేట్లీ ఒకటి అయితే డిఫ్లెక్ట్ అయినట్టు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక 1కి పైన 1 to 10, 20 అలా చూసుకుంటే అది స్మాల్ యాంగిల్స్లో డిఫ్లెక్ట్ అయ్యాయి. ఇది అబ్జర్వేషన్ నెంబర్ 2. థర్డ్ అబ్జర్వేషన్ వచ్చేసి నేను ఇప్పుడే చెప్పేశాను, ఓన్లీ 20,000లో అప్రాక్సిమేట్లీ 1 వచ్చేసి 180 degrees యాంగిల్లో డిఫ్లెక్ట్ అయిందనమాట ఈ డయాగ్రామ్లో నేను చెప్పినట్లు. సో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చిన కన్క్లూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ కన్క్లూషన్ ఏంటంటే ఆటమ్ ఈజ్ మోస్ట్లీ ఎంప్టీ స్పేస్ యాజ్ మోస్ట్ పార్టికల్స్ వెంట్ స్ట్రైట్. అంటే దీని అర్థం ఈ డయాగ్రామ్లో మేము ముందు చూసినట్లయితే మోస్ట్ ఆటమ్ అంటే ఆటమ్ చాలా పార్ట్ వచ్చేసి అంటే ఈ న్యూక్లియస్ కాకుండా ఇదంతా ఎంప్టీ స్పేస్ అన్నమాట. మనకు ఇది ఈ ఎక్స్పెరిమెంట్తో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఏ బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ వచ్చినా అది డిఫ్లెక్ట్ కాలేదు. సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ ఎంప్టీ స్పేస్. సో సెకండ్ కన్క్లూజన్, there is a dense, small and positively charged core in the center called the nucleus. అంటే దీని అర్థం ఇలా ఆ బీమ్ ఆఫ్ పార్టికల్స్ డిఫ్లెక్ట్ అయ్యాయి కాబట్టి రూదర్ఫోర్డ్ వచ్చేసి కనుక్కున్నాడు ఇక్కడ ఏదో పాజిటివ్ చార్జ్ ఇక్కడ ఒక్కటే ఉంది, అది ఈ ఆటమ్ మొత్తంలో స్మాల్ మరియు డెన్స్ పార్ట్.
ఇదే అది, మరియు కోర్ పార్ట్ అంటే ఇదే న్యూక్లియస్. ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో, అంటే సోర్స్ నుంచి మనం తెప్పించామో, అది వచ్చేసి బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్. సో ఇది ఎప్పుడైతే న్యూక్లియస్ కాడికి వస్తుందో మనకు తెలుసు న్యూక్లియస్ వచ్చేసి పాజిటివ్గా ఉంటుందని. అప్పుడు పాజిటివ్ ప్లస్ పాజిటివ్ అది ఎప్పుడు అట్రాక్ట్ కావు, సో రిపల్ అవుతాయి. అందుకు మోస్ట్ ఆఫ్ ద బీమ్ పార్టికల్స్ వచ్చేసి డెఫ్లెక్ట్ అయ్యాయి. థర్డ్ కన్క్లూజన్ చెప్పబోయే ముందు ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యాటమ్ మొత్తంలో ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఈ పార్ట్, దీంట్లో మొత్తం వచ్చేసి నెగిటివ్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని మనం తెలుసుకుంటాం. సో లాస్ట్ వీడియోలో థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో అయితే ఆయన ఏం చెప్పారు, ఆటమ్ మొత్తం వచ్చేసి పాజిటివ్ ఛార్జ్లో ఉంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ అక్కడ ఉన్నాయి అని చెప్పారు. కానీ దీంట్లో మనకు తెలిసిపోయింది పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో యాటంలో, అంటే ఈ కంప్లీట్ యాటంలో కొంచెం చిన్న పార్ట్లో మాత్రమే ఉంది. దాన్ని మనం ఇప్పుడు న్యూక్లియస్ అని చెప్పాం. ఇప్పుడు మనకు న్యూక్లియస్ తెలిసిపోయిందంటే పాజిటివ్ ఛార్జ్ ఇక్కడే ఉందన్నమాట. అంటే మాస్ ఆఫ్ ద యాటమ్, ఈ కంప్లీట్ యాటమ్ యొక్క మాస్ వచ్చేసి ఈ న్యూక్లియస్లోనే దాగి ఉంది. అంటే ఇక్కడ మాస్ అయితే ఉండదు. వాల్యూమ్ ఆఫ్ యాటమ్ చూసుకుంటే వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్కి కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నదన్నమాట. కానీ అదే ఈ చిన్న మాస్ ఆఫ్ న్యూక్లియస్లోనే ఈ కంప్లీట్ యాటమ్ యొక్క వాల్యూమ్ అయితే దాగి ఉంది. సో దట్ ఈస్ వై న్యూక్లియస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ యాటమ్. సో ఫోర్త్ కన్క్లూజన్ ఏంటంటే, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్. దీని అర్థం ఏమంటే, ఎలక్ట్రాన్స్ వచ్చేసి న్యూక్లియస్ చుట్టూ, అంటే ప్లానెట్స్ ఎలా అయితే సన్ చుట్టూ తిరుగుతాయో అలా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అయితే తిరుగుతాయన్నమాట. అందుకే ప్లానెటరీ మోడల్ ఆఫ్ యాటమ్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో మనం రూథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ యాటమ్లో వచ్చేసి ఫస్ట్ ప్రొసీజర్ చూసుకున్నాం, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి చూసాం, ఎక్స్పెరిమెంట్ ఎలా కండక్ట్ చేసినారు, ఎలా ప్రాసెస్ అనేది జరిగింది, దాని తర్వాత అబ్జర్వేషన్, దాని తర్వాత కన్క్లూజన్స్ కూడా చూసాం. దాంట్లో ఇప్పుడు ఫైనల్గా లిమిటేషన్ నెంబర్ 1, కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ఎలక్ట్రాన్స్ డోంట్ స్పైరల్ ఇన్ టు ద న్యూక్లియస్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు రూథర్ఫర్డ్స్ మోడల్ ఆఫ్ యాటమ్లో ఏదైతే ఉందో మీకు డయాగ్రామ్లో చూపిస్తాను, ఒక్క నిమిషం. మనం చెప్పుకున్నాం యాటంలో పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని. ఆ ఎలక్ట్రాన్స్ తిరిగేటప్పుడు స్పైరల్ అంటే మీనింగ్ స్విచ్ తిరిగేటప్పుడు న్యూక్లియస్లోకి ఎందుకు ఎలక్ట్రాన్స్ పడిపోవు. దీనికి రీజన్ వచ్చేసి అట్రాక్షన్. అంటే మనం అది నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్స్లో తెలుసుకుంటాం. ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఉందని తెలుసుకుంటాం. లిమిటేషన్ నెంబర్ 2, ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్పెక్ట్రా. అంటే అటామిక్ స్పెక్ట్రాని ఈ థియరీ ఏదైతే ఉందో, అంటే దీన్ని మనం ప్లానెటరీ మోడల్ ఆఫ్ యాటమ్ అంటాము, లేకపోతే రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్ అంటాం. ఈ థియరీ వచ్చేసి మనకు అటామిక్ స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యాటమ్స్ వచ్చేసి లైట్ని ఎలా ఎమిట్ చేస్తాయి అనే దాని గురించి మనకు చెప్పలేదు. కానీ రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్ తర్వాత బోర్స్ థియరీ అనేది కూడా వచ్చింది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో ఫస్ట్లీ థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్, దాని తర్వాత ఇప్పుడు వచ్చింది రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్. కానీ రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇచ్చిందనమాట యాటమ్ యొక్క డిస్కవరీలో, ఇన్వెన్షన్లో. దీని తర్వాత బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్ వచ్చింది, దాని తర్వాత డ్యూయల్ నేచర్, ఇంకా మరికొన్ని. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుంటాం. కానీ రూథర్ఫర్డ్ మోడల్ అయితే సూపర్ అన్నమాట. సో ఫైనల్గా రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్ అయితే ఇప్పటికీ కంప్లీటెడ్. ఇదే టాపిక్ కంప్లీటెడ్ అన్నమాట. ఇది సింపుల్ అని అంటే అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కాన్సెప్ట్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంకా యూస్ఫుల్ అనిపించింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.